ఈరోజు మనం చర్చించబోతున్నాం టీమిండియా తాజా టీ20 సిరీస్పై సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్, శుభమ్ గిల్ ఫామ్. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్లో టీమిండియా నాయకుడు సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్గా విఫలమవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్న అతడు ఇప్పుడు కనీసం పట్టుమని 10 పరుగులు చేసేందుకు కూడా విశ్రమించాల్సి వస్తుంది. సూర్య సంగతి ఇలా ఉంటే వైస్ కెప్టెన్గా రీ-ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ఓపెనర్గా శుభమ్ గిల్ వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దాదాపు గత 20కి పైగా ఇన్నింగ్స్లో అతడు కనీసం హాఫ్ సెంచరీ కూడా బాదకపోవడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో నాయకత్వ బృందమే ఇలా ఉంటే టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి టీమిండియా పరిస్థితి ఏంటన్న సందేహాలు వస్తున్నాయి. కెప్టెన్గా విజయవంతమవుతున్నందున సూర్యకుమార్ యాదవ్పై విమర్శల పదును కాస్త తక్కువగా ఉండగా, సంజు శాంసన్ని బౌల్ చేసి గిల్కు వరుస అవకాశాలు ఇస్తున్నారన్న అభిప్రాయాలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో మూడో టీ20లో విజయానంతరం భారత విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మీడియా ముఖంగా మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. సూర్య, గిల్పై నాకు నమ్మకం ఉంది. వీరిద్దరు కలిసి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీలో మ్యాచ్లు గెలిపించబోతున్నారు. అంతకంటే ముందు ఈ సిరీస్లో జట్టును గెలిపిస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరితో కలిసి నేను చాలా కాలంగా ఆడుతున్నా. ముఖ్యంగా శుభంతో ఆడిన అనుభవం నాకుంది. ఎలాంటి పరిస్థితుల్లో అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. ప్రత్యర్థి ఎవరైనా తనకు సమయం వచ్చినప్పుడు చెలరేగి ఆడతాడు. త్వరలో మీరు కూడా చూస్తారు. అందుకే వారిపై నాకు అంత నమ్మకం. త్వరలోనే మీరు ఇది కూడా చూస్తారు. ముఖ్యంగా గిల్ను విమర్శిస్తున్న వారు త్వరలోనే అతని నైపుణ్యాలను కళ్ళారా చూస్తారు అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా అభిమానుల నుంచి సైతం మిశ్రమ స్పందన లభిస్తోంది. కాగా అభిషేక్ శర్మకు జోడీగా వస్తున్న శుభమ్ గిల్ సౌత్ ఆఫ్రికాతో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో వరుసగా చేసిన స్కోర్లు 4-0-28. మరోవైపు సూర్య చేసిన పరుగులు 12-5-12. ఇక అభిషేక్ శర్మ తొలి టీ20లో 17, రెండో టీ20లో 17 తడబడ్డ, మూడో టీ20లో 35 మెరుగ్గా రాణించాడు. ఇదిలా ఉంటే డర్బన్లో తొలి టీ20 గెలిచిన టీమిండియా రెండవ టీ20లో మాత్రం సఫారీల చేతిలో ఓడిపోయింది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో జయభేరి మోగించి 5 మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లే క్రికెట్.